Welcome to S&S publication. Today we are here for the interesting session which is based on SSC Constable GD English subject, and today we are going to have a discussion about parts of speech. So let's get started. Now look at the first question. Choose the options that expresses the parts of speech of the underlined part in the following sentences. So ఒక సెంటెన్స్ ఇచ్చారండి అండ్ అండర్లైన్ చేశారు ఒక వర్డ్కి. Now we have to choose which one it comes under, like verb, conjunction, adverb or preposition. Now look at this. Yeah, while she was singing, her sister was dancing. Now look at this here. While anedi enti verb, conjunction, adverb or preposition. So look at this verb. Idi oka action word andi kaadu, so it can be eliminated. Now look at the second one, conjunction. Yes, it comes under conjunction. ఎలా ఇది కంజంక్షన్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇప్పుడు టూ సెంటెన్సెస్ని కలిపితే ఏదైనా ఒక వర్డ్ కలిపితే దెన్ దట్ వర్డ్ ఈస్ నోన్ యాజ్ ఎ కంజంక్షన్. నౌ లుక్ ఎట్ దిస్ హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ దెర్ ఆర్ టూ క్లాజెస్. వైల్ షీ వాజ్ సింగింగ్ కమా హర్ సిస్టర్ వాజ్ డాన్సింగ్. సో ఆమె పాడుతున్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఆడుతూ ఉంది. సో హియర్ టూ, ఒకటి ఏంటి అంటే డిపెండెంట్ క్లాజ్, ఇదేమో ఇండిపెండెంట్ క్లాజ్. సో బోత్ క్లాజెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలాగా వైల్తో మనము జాయిన్ చేసాము. సో వైల్ ఈజ్ నోన్ యాజ్ ఎ వర్డ్, ఈజ్ ఎ లింకర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ కంజంక్షన్. ఓకే, లుక్ అట్ దిస్ అడ్వర్బ్. ఇది అడ్వర్బ్ కాదండి. అడ్వర్బ్ అంటే ఏంటి? when an action is done, how an action is done and where an action is done అని ఇలాంటి వాటిని తెలుపుతుంది. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. ఎందుకంటే వర్బ్ ఎలా అయింది, ఎక్కడ జరిగింది అనేది తెలుపుతుంది. సో ఇక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది లేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. నౌ లుక్ ఎట్ ద ఫోర్త్ వన్, ప్రిపోజిషన్. ఇది అసలు ప్రిపోజిషన్ కాదు. ప్రిపోజిషన్ అంటే ఇన్, ఆన్, యాట్, ఏంటంటే టూ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ని రిలేషన్ చెప్పేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. సో హియర్ వైల్ ఇస్ ఎ కంజంక్షన్. నౌ లుక్ ఎట్ దిస్ హియర్, దిస్ కమ్స్ అండర్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారండి. ఎందుకంటే నౌ లుక్ ఎట్ దిస్ వన్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్లాజ్ అంటారు, దట్ ఈస్ నోన్ యాజ్ వన్ క్లాజ్ అంటారు. నౌ లుక్ ఎట్ దిస్ వన్, ఫ్రమ్ హర్ టిల్ డాన్సింగ్, దట్ ఈస్ అ సెకండ్ క్లాజ్. క్లాజ్ అంటే ఏంటి? అందులో ఒక సబ్జెక్ట్ అండ్ verb ఉంటుంది, one subject and verb ఉంటుంది. Now look at this one, she is a subject and was singing is a verb. Now look at here, her sister subject andi and was dancing is a verb. So two clauses, ikkada two clauses join చేసాము with a word while. So while is known as a conjunction. Understood? So అందుకే అది conjunction ఎలా అయింది? ఎందుకంటే two clauses ని కలిపాము. So why it is known as a conjunction. Okay? Now let's move on to the next question. Now look at the second question. He fought with a lion violently. So look at this. Violently is underlined. So atanu ela fight chesadante lion toni, violent ga fight chesadu. So ela. Now look at one thing. See, idi how it is saying how he fought. how గాని verb ఎలా జరిగింది, లేకపోతే ఎప్పుడు జరిగింది, లేకపోతే ఎక్కడ జరిగింది, how, when and where, ఇలాంటి వాటికి మనకు ఆన్సర్స్ వస్తే లైక్ he fought with a lion, how? violently. yes, he fought with a lion violently. సో ఇక్కడ ఏంటంటే హౌ అని వచ్చింది. సో ఇన్ ద సేమ్ మేనర్ ఐ పెయింటెడ్ ద పిక్చర్ బ్యూటిఫుల్లీ. సో ఐ పెయింటెడ్ ద పిక్చర్ హౌ అంటే మనకేంటి బ్యూటిఫుల్లీ. సో బ్యూటిఫుల్లీ కమ్స్ అండర్ అడ్వర్బ్. అలాగే ఇప్పుడు వెన్ అనేది చూడండి. వెన్కి నేను అడ్వర్బ్ ఎలా అనేది నేను చెప్తాను. ఐ వెంట్ అవుట్ సైడ్, వెంట్ వేర్. ఆఫ్టర్ వెంట్ జస్ట్ ఆస్క్ ద క్వశ్చన్ వెన్, వేర్ అని అడగండి. సో వేర్ అంటే మనకు అవుట్ సైడ్ అని వచ్చింది. సో ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. ఏంటి అడ్వర్బ్? అవుట్ సైడ్ అనేది అడ్వర్బ్. వెన్ ఐఎమ్ గోయింగ్ నౌ ఆర్ ఐఎమ్ టీచింగ్ నౌ, ఎప్పుడు టీచ్ చేస్తున్నాను నేను నౌ. సో నౌ ఈజ్ అన్ అడ్వర్బ్. సో మీరు ఏం చేయాలంటే ఆ వర్క్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది మీకు గనక ఆన్సర్ రాగలిగితే దోస్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ అడ్వర్బ్స్. సో ఇక్కడ వాయిలెంట్లీ అనేది చూడండి మీరు. Now
he fought with a lion. After lion, if you ask the question how అనేది మీరు అడిగితే మీకు వైలెంట్లీగా అది అతను ఫైట్ చేశాడు అని వస్తుంది మనకు ఆన్సర్. సో వైలెంట్లీ ఈజ్ అన్ అడ్వర్బ్. ఎందుకంటే ఎలా ఫైట్ చేశాడు, ఎలా, హౌ, సో వైలెంట్లీ. సో ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. సో వర్బ్ని తెలుపుతుంది అనమాట ఎలా చేశాడు అని. సో ప్రొనౌన్ అనేది కాదు, హీ అనేది ప్రొనౌన్. హీ, షీ, ఇట్ మనం నౌన్స్ని బదులుగా వాడతాము. సో దే ఆర్ నోన్ యాజ్ ప్రొనౌన్స్. నాట్ ఎ నౌన్. నౌన్ అనేది ఏంటి, ఒక వస్తువు పేరు కానీ, జంతువు పేరు కానీ, ఒక వ్యక్తి పేరు కానీ చెప్తే అది నౌన్ అంటారు. Now look at the next one. This one is the correct answer because it is answering the question how he fought. He fought violently, and it is not an adjective because it is not at all describing any noun. Describe చేస్తే నౌన్ని దెన్ వీ హ్యావ్ టు సే ఎలా ఉంది, నౌన్ ఎలా ఉంది అన్నప్పుడు మనకు అడ్జెక్టివ్ వస్తుంది. వర్బ్ ఎలా అయ్యింది, ఎక్కడ జరిగింది అన్నప్పుడు మనకు అడ్వర్బ్ అని అంటారు. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్ నా. Now let us move on to the next question. She didn't like to be beholden to anybody. Now look at this one. Like to be beholden to anybody. What do you mean by beholden? Beholden ante owing to someone. Owing to someone like indebted గా అనమాట. సో ఇండెటెడ్ అనేది బిహోల్డెన్ అంటారు. ఏంటంటే వాళ్ళు మనకు ఏదైనా మంచి చేసినప్పుడు, వాళ్ళకి మనకు ఏదైనా హెల్ప్, వేరే మిగతా వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి మనం రుణపడి ఉంటాం కదా, దట్ ఈస్ నోన్ యాజ్ బిహోల్డెన్. సో షీ డింట్ లైక్ టు బీ బిహోల్డెన్ టు ఎనీబడి. సో తన సొంతంగా తాను చేసుకోవాలనుకుంది కానీ ఎవరికి రుణపడి ఉండాలని అనుకోవట్లేదు. మీన్స్ షీ డజంట్ వాంట్ టు ఓ టు సమ్వన్. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ బిహోల్డెన్. దాని ఇండెటెడ్నెస్ అని కూడా అంటారు. నౌ లుక్ అట్ దిస్. దీన్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద మనము అనుకుంటాము? అడ్వర్బా? నో, ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్ బికాస్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది మనకు ఇవ్వట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. సో అడ్వర్బ్ ఎస్, రాంగ్. నౌ లుక్ అట్ ద నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ అడ్జెక్టివ్. వై ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్? ఆమె ఎలా ఉండాలనుకోలేదు, బిహోల్డెన్గా ఉండాలనుకోలేదు. ఇప్పుడు షీ ఈజ్ బ్యూటిఫుల్. ఎలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. సో బ్యూటిఫుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఓకే, షీ ఈజ్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే ఎలా ఉంది, ఆమె ఇంటెలిజెంట్గా ఉంది. షీ ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ అంటే ఆమె ఇంటెలిజెంట్గా లేదు. అలాగే తను ఎలా లేదు, ఇప్పుడు బిహోల్డెన్గా లేదు. సో వై ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ నాట్ అ వర్బ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ వర్బ్. హియర్ వర్బ్ ఈజ్ లైక్. సో ఇట్ ఈస్ నాట్ అ వర్బ్. సో ఈవెన్ దిస్ కెన్ బి డిలీటెడ్. లుక్ ఎట్ ద నౌన్. నౌన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ నౌన్ అసలు లేదు. ఓకే, నౌన్ లేదు. మనకు ప్రొనౌన్స్ ఉన్నాయి. ఎనీబడి అనేది, షీ అనేది ప్రొనౌన్స్. సో నౌన్ అనేది లేదు. సో వీ విల్ గో విత్ ద ఆన్సర్ 2. Now let's move on to the next one. This house is better than that house. Okay. Now this is underlined. Now it comes under noun, verb, adjective or adverb. Now we have to pick it. This house, every house, this house means ఈ house better than that house. Now look at this. మనం ఎప్పుడు కూడా ఒకటే వన్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలండి. Now look at this. house, noun ఉంది. noun before ఎలాంటి వర్డ్ ఉన్నా it comes under adjective. ఓకే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌన్స్ ఏంటి అనేది తెలుసుకోండి ఫస్ట్. నౌన్స్ అంటే ఏంటి? వ్యక్తుల పేర్లు కానీ, స్థలాల పేర్లు కానీ, ఎస్, అండ్ జంతువుల పేర్లు కానీ, అండ్ ఈవెన్ వస్తువుల పేర్లు కానీ, ఈ నేమ్స్ బిఫోర్ మనకు ఏదైనా వర్డ్ ఉంటే దే కమ్ అండర్ అడ్జెక్టివ్స్. ఓకే, సో డెఫినెట్గా దెర్ ఈజ్ అ హౌస్. అంటే ఇది ప్రదేశం పేరు, హౌస్ ఇల్లు, ఒక పేరు, ఒక ఏరియా పేరు. సో దాని బిఫోర్ మనకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది నౌన్ కాదు, వర్బ్ కాదు, ఇట్ కమ్స్ అండర్ అడ్జెక్టివ్. సో ఎప్పుడు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, నౌన్ బిఫోర్ ఏ వర్డ్ వచ్చినా కూడా, ఎలాంటి వర్డ్ వచ్చినా కూడా ఇట్ కమ్స్ అండర్ అడ్జెక్టివ్స్. ఓకే, ఐ థింక్ మీకు ఇంకొక డౌట్ ఉండుంటుంది. మరి ఏ అంటాము, టేబుల్ అంటాము, రైట్? దర్ ఇస్ అ టేబుల్, దర్ ఇస్ అ లాంగ్ టేబుల్. నౌ లుక్ ఎట్ దిస్. మరి ఇదేంటి, మరి ఇది ఏంటి? ఇది నౌన్ అని మీకు తెలుసు ఆల్రెడీ. మరి ఇదేంటి, ఇది కూడా అడ్జెక్టివా అని అంటారు.
ఎస్ ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. అది ఆర్టికల్స్, అన్ని ఆర్టికల్స్ ఆర్ ఈక్వల్ టు అడ్జెక్టివ్స్. ఎందుకంటే అవి మనకి నౌన్స్ గురించే తెలుపుతాయి. సో ఆర్టికల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ని మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? అడ్జెక్టివ్స్ అని పిలుస్తాము. ఎందుకంటే ఇవి నౌన్స్ బిఫోరే మనం వాడతాము. అ టేబుల్ మీన్స్ one table. Now look at the next one. I'll give you one example. A long table. Now look at this. This one is a noun. ఇది noun కదండి. This one ఎలా ఉంది? టేబుల్ లాంగ్గా ఉంది. సో this one comes under adjective. మళ్ళీ adjective బిఫోర్ మనకు ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఆల్సో కమ్స్ అండర్. సో మనం టేబుల్ బిఫోర్ అడ్జెక్టివ్ ఉండొచ్చు, లైక్ ఇలాంటివి, అండ్ టేబుల్ బిఫోర్ ఆర్టికల్స్ కూడా ఉండొచ్చు. So one thing it is sure that before a noun definitely we can expect only an adjective. ఎందుకంటే ఆర్టికల్స్ కూడా అడ్జెక్టివ్స్ అని అంటారు. I hope I made it clear to you. Okay, now look at the next one. This is the college building. Look at this. This is the college building. Now which one is underlined? This is underlined. This అనేది ఏంటి? ఇప్పుడు noun, preposition, adjective, pronoun. It is not a noun because this అనేది ఒక మనిషి నేమ్ ఏది కాదు. సో ఎలిమినేటెడ్. ప్రిపోజిషన్ అనేది మనకు టూ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ని మనకు రిలేట్ చేస్తుంది. సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ అ ప్రపోజిషన్. ఇది అడ్జెక్టివా? నౌ లుక్ ఎట్ వన్ థింగ్. ఇట్ ఈస్ an adjective or a pronoun. మనకి ఇవి రెండు ఉన్నాయండి, అడ్జెక్టివా ప్రొనౌనా? ఎందుకంటే ఐ విల్ గివ్ యూ వన్ థింగ్. దిస్ అండ్ దట్, వీటిని మనం అడ్జెక్టివ్స్గా అనుకోవచ్చు అండ్ ప్రొనౌన్స్గా కూడా అనుకోవచ్చు. దిస్ అండ్ దట్ దే ఆర్ నోన్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనొచ్చు, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అనొచ్చు. వీటిని దిస్ అండ్ దట్. కానీ వన్ థింగ్, when it is an adjective, when it is a pronoun అనేది మీకు తెలియాలి. So for that I will give you one example. This is a big house. Now look at the first one. This is a big house. This house is big. Now look at these two sentences. This is a big house. This house is big. Now look at this one. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ప్రొనౌన్ అవుతుంది. Here this one is known as pronoun. ఇది సేమ్ అవుతుంది, ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్ మనం ఎలా తెలుసుకుందాము, ఎలా డిఫరెన్స్ కనిపెడదాము? నా లుక్ ఎట్ వన్ థింగ్. ఆల్రెడీ నేను బిఫోర్ క్వశ్చన్లో చెప్పాను. ఏం చెప్పాను? ఒక నౌన్ బిఫోర్ ఏ వర్డ్ ఉన్నా it comes under adjective. It is known as an adjective. Now look at this. House ఉంది, దీని బిఫోర్ ఏముందండి? సో there is a word before a noun. సో డెఫినెట్గా ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ ప్రొనౌన్ ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ ప్రొనౌన్స్ తర్వాత ఆల్మోస్ట్ లైక్ వర్బ్స్ ఉంటాయి. ఓకే, సో హియర్ దెర్ ఇస్ నో నౌన్ ఆఫ్టర్ దిస్. సో ఇట్ కమ్స్ అండర్ ప్రొనౌన్. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాము. డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి? డెమాన్స్ట్రేటివ్ అంటే టు షో. దిస్ ఈజ్ అ హౌస్, దిస్ ఈజ్ ఎ బోర్డ్, దిస్ ఈజ్ అ పెన్ అంటే అది చూపెట్టి మనం అంటున్నాం కాబట్టి డెమాన్స్ట్రేటివ్ అంటారు. ఎందుకు డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి? టు షో సంథింగ్. ఓకే, టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆర్ టు షో సంథింగ్, టు ప్రెజెంట్ సంథింగ్. సో అందుకే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాము. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొనౌన్ అండ్ అన్ అడ్జెక్టివ్. అలాగే దిస్ దట్ కూడా అలాగేనండి. దట్ ఉంది. నౌ వన్ సెకండ్. దట్ ఈజ్ a strong chair. Now look at this one. That is a strong chair. That chair is strong. Now look at this again. Please try to identify the difference. That ఇవి టూ సెంటెన్సెస్ ఉన్నాయి. టూ సెంటెన్సెస్లో దట్ అనే వర్డే ఉంది. కామన్గా దట్ ఈస్ దేర్, బట్ ఇది కమ్స్ అండర్ ప్రొనౌన్, దిస్ వన్ కమ్స్ అండర్ అడ్జెక్టివ్. అగైన్ ద సేమ్ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ అప్లై చేయండి మీరు. ఇక్కడ నౌన్ ఉంది. సో వై డెఫినెట్గా ఇది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. బట్ ఈస్ దేర్ ఏ నౌన్ ఆఫ్టర్ దిస్?
No. So it comes under pronoun. I hope I made it clear for all of you. Okay, so it comes under adjective or pronoun. ఇప్పుడు చెప్పండి మనకు ఆన్సర్ ఏంటి ఇప్పుడు? It comes under, this one is also wrong, pronoun. Why? Because there is no noun after this. Okay, now let's move on to the next one. One must love one's country. Okay, now look at this one. Is it a verb? One అనేది అండర్లైన్ చేశారు. అది వర్బ్, అడ్వర్బ్, ప్రొనౌన్ ఆర్ ప్రిపోజిషన్? విచ్ వన్? నాకు చూడండి, వర్బ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే ఏంటి? ఫిజికల్ యాక్షన్స్ అండ్ మెంటల్ యాక్షన్స్ అన్నీ కూడా మనకు వర్బ్స్ అంటాము. ఫిజికల్ యాక్షన్స్ అంటే మన బాడీ పార్ట్స్ ద్వారా చేసేది అనమాట. మన ఫిజికలీ మనం చేసే వర్క్స్ అన్నీ కూడా దే కమ్ అండర్ ఫిజికల్ యాక్షన్స్. అండ్ మెంటల్ యాక్షన్స్ అంటే ఏంటి? విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్రెయిన్, లైక్ forget, think, believe, hate, love. Okay, remember, all these come under mental actions. When we breathe, right? Even breathe is also a noun. We sleep, sleep is also a noun. Yes, okay. We sit idle, even sit idle. Sit idle అంటే ఏంటి? ఏమి పని లేకుండా కూర్చుంటే we sit idle. Yes, idle అని అంటారు. He is sitting idle అంటే పని లేకుండా కూర్చున్నాడని. బట్ ఈవెన్ sit is also a verb. ఎందుకంటే మనం బ్రతికున్నామంటే we are doing some or the other action. ఓకే, మనకు తెలుసో మనం చేస్తూనే ఉంటాం. ఈవెన్ బ్రీత్ మనకు తెలియకుండా అన్కాన్షియస్లీ చేస్తూ ఉన్నాం కదా. సో దీస్ ఆల్ కమ్ అండర్ వర్బ్స్. అండ్ అవే కాకుండా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, హ్యాస్, హ్యావ్, డూ, డస్, డిడ్, ఆల్ దీస్ కమ్ అండర్ వర్బ్స్. అండ్ మనకు మోడల్ వర్బ్స్ కూడా ఉన్నాయండి, లైక్ క్యాన్, కుడ్. ఓకే, సో ఆల్ దీస్ కమ్ అండర్ వర్బ్. సో ఇది వర్బా వన్ అనేది? నో, ఇట్ ఈస్ నాట్ ఎ వర్బ్. So it is eliminated because it is not an action. Now look at the next one, adverb. Adverb అంటే ఏమని చెప్పుకున్నాము? ఏదైనా యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే దానికి మనకు ఆన్సర్ వస్తే ఇట్ కమ్స్ అండర్ adverb. ఇప్పుడు మనకి ఎలా జరిగింది, పోనీ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది తెలుపుతుందా అది? నో, నాట్ ఎట్ ఆల్. వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ అన్నారు అంతే. అంటే మనము మన కంట్రీని మనము ప్రేమించాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈవెన్ దట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్, ప్రొనౌన్. ఇట్ కమ్స్ అండర్ ప్రొనౌన్. నౌ లుక్ ఎట్ దిస్, ఇది ప్రొనౌన్ అవుతుంది. వన్ మస్ట్ లవ్ వన్స్ కంట్రీ అంటే ఇక్కడ ఎవరు? వన్ అనేది ఎవరు? ఒక వ్యక్తి. ఒక వ్యక్తి అంటే ఎవరు ఇక్కడ మనకు? నౌన్ కదా. సో డెఫినెట్గా ఒక పర్సన్ కదా. సో డెఫినెట్గా నౌనే అవుతుంది. సో నౌన్ బదులుగా మనం ఏం వాడుతున్నాము? ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద పర్సన్ నేమ్స్ వీఆర్ యూజింగ్ వన్ అని చెప్తున్నాము. సో ఇట్ కమ్స్ అండర్ ప్రొనౌన్. మీన్స్ వన్ అనేది ఒక నేమ్ బదులుగా, లేకపోతే ఒక వ్యక్తి బదులుగా మనము యూస్ చేసాము ఇక్కడ. సో ఇట్ కమ్స్ అండర్ అ ప్రొనౌన్. ఎందుకు? ప్రొనౌన్ రీప్లేస్ నౌన్, రైట్? సో ఇట్ ఈస్ అ ప్రొనౌన్. ఇట్ ఈస్ నాట్ అ ప్రిపోజిషన్ ఎట్ ఆల్. ప్రిపోజిషన్ అనేది రిలేషన్ చూపెడుతుంది, కనెక్ట్ చేస్తుంది. టూ నౌన్స్ మధ్యలో రిలేషన్ ఏముంది అనేది అలా కనెక్ట్ చేసి వాటిని we tell them as prepositions. So what is the answer for 6? 3 is the answer. Yeah. Now let's have the next question on the screen. He needs some milk. Some. He needs some milk. Now look at this. ఇప్పటివరకు నేను మీకు కొన్ని చెప్పాను. ఏమని చెప్పాను? లైక్ నౌన్స్ ఉంటే నౌన్స్ బిఫోర్ డెఫినెట్గా అడ్జెక్టివ్స్ అని అవుతుంది. సో ఇప్పుడు లుక్ అట్ దిస్, హీ నీడ్స్ సమ్ మిల్క్. సో వాట్ ఈస్ దిస్? మిల్క్ అనేది నౌన్ కదా. ఎస్, ఆ పదార్థం నేమ్ ఈజ్ నోన్ యాజ్ అ మిల్క్. సో డెఫినెట్గా ఇది ఏమవుతుంది? నౌన్. సో సమ్ అనేది ఏంటండి మరి? సమ్ అనేది ఏంటి మనకు? సమ్ అనేది డెఫినెట్గా అడ్జెక్టివ్ అవుతుంది. ఎంత ఉంది? మిల్క్, సమ్ ఉంది. సో ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. కంజంక్షనా? నో. ఈజ్ ఇట్ ఎ నౌన్? అసలు కాదు. మిల్క్ అనేది నౌన్ బట్ నాట్ సమ్. ఈజ్ ఇట్ ఎ వర్బ్? ఈజ్ ఇట్ టెల్లింగ్ అబౌట్ ఎనీ యాక్షన్? నాట్ ఎట్ ఆల్. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 7? ఇట్ ఈస్ adjective, which is 1. Now look at the 8th question. All that glitters is not gold. All that glitters is not gold. Now look at the options. Pronoun, preposition, adverb, noun. Now please try to think.
ట్రై టు థింక్ అండ్ గివ్ ద ఆన్సర్. దట్ అనేది అండర్లైన్ చేశారు. ఓకే, ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. ప్రొనౌన్, ప్రిపోజిషన్, యాడ్వర్బ్ ఆర్ నౌన్. నౌన్ అనేది కాదండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ థింగ్, యానిమల్, ఇదేంది కూడా కాదు. ఇక్కడ గోల్డ్ చెప్పారు కానీ ఇక్కడ గోల్డ్ నేమ్ అని ఏం చెప్పలేదు. ఇక్కడ గోల్డ్ అనేది నౌన్ అవుతుంది, బట్ దాట్ అనేది కాదు. ఈజ్ ఇట్ అన్ అడ్వర్బ్? ఎలా గ్లిటర్ అవుతుందని చెప్తుందా పోనీ? షైనింగ్ అని చెప్పేసి ఏదన్నా అలా చెప్తుందా? ఎలా గ్లిటర్ అవుతుందని కూడా చెప్పలేదు. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. లుక్ ఎట్ దిస్. ప్రిపోజిషనా? ఇట్స్ డెఫినెట్లీ నాట్, బికాస్ ప్రిపోజిషన్ అనేది రిలేషన్ ఇవ్వాలి నౌన్స్కి, ప్రొనౌన్స్కి. ఇట్స్ నాట్. ఇట్ కమ్స్ అండర్ ప్రొనౌన్. ప్రొనౌన్ అనేది ఎందుకు అనేది మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను బిఫోరే చెప్పాను, లైక్ దిస్, దట్ లాంటివి ఉంటే తర్వాత వర్బ్స్ ఉన్నాయా లేకపోతే నౌన్స్ ఉన్నాయా చూసుకోండి. దాన్ని బట్టి యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇఫ్ దెర్ ఆర్ నౌన్స్, డెఫినెట్గా దిస్ అండ్ దట్ అనేది మనకి ఏమవుతుంది, అది అడ్జెక్టివ్ అవుతుంది. కానీ వర్బ్ ఉంటే, నౌ లుక్ ఎట్ దిస్, దిస్ వన్ ఈజ్ అ వర్బ్. సో డెఫినెట్గా ఇది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో ద ఆన్సర్ ఫర్ 8th one is the option 1. Now look at the 9th one. Which do you prefer? Which do you prefer? Now look at this. Which, what is it? Is it a noun, preposition, adverb, pronoun? నువ్వు ఏం ప్రిఫర్ చేస్తావు? ఎస్. సో ఇక్కడ నౌనా? ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అ నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. ఇస్ ఇట్ అ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా ఇది కాదు, ఎందుకంటే ఇన్, ఆన్, యాట్, ఫ్రామ్, సిన్స్, ఫార్, విత్, బై, ఆల్ దీస్ ఆర్ ప్రిపోజిషన్స్. ఇస్ ఇట్ ఎన్ అడ్వర్బ్? అడ్వర్బ్ కూడా కాదండి, ఎందుకంటే మనకు విచ్ అనేది అడ్వర్బ్ అసలు కాదు. బట్ ఫ్యూ వర్డ్స్ లాంటివి లైక్ వై, హౌ, వెన్, వేర్, ఈ, ఫోర్, ఇవన్నీ కూడా మనకు అడ్వర్బ్స్ అవుతుంది. బట్ విచ్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. ఓకే, నా లుక్ ఎట్ దిస్. ఇట్ కమ్స్ అండర్ ప్రొనౌన్. ప్రొనౌన్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే విచ్ డూ యూ ప్రిఫర్, ఇక్కడ ఏది నువ్వు అంటే ఏది. ఇప్పుడు ఒక 2 వస్తువులు ఉన్నాయి, నీకు ఇది ప్రిఫరెన్సా ఇది ప్రిఫరెన్సా అంటే వస్తువుల బదులుగానే మనం విచ్ అని యూస్ చేస్తున్నాం కదా. ఓకే, లైక్ టీ ఉంది, కాఫీ ఉంది, నువ్వు ఏది ప్రిఫర్ చేస్తావు, టీ ఆర్ కాఫీ? విచ్ వన్ డూ యూ ప్రిఫర్? సో విచ్ అనేది మనము టీ, కాఫీకి బదులుగా మనం ప్రొనౌన్స్ యూస్ చేసాం వీటిని. సో డెఫినెట్గా విచ్, అంతే కదా, వీటి బదులుగా విచ్ యూస్ చేసాము. సో ఇట్ ఈస్ రీప్లేసింగ్ నౌన్స్. సో విచ్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఫర్ విచ్ ప్రొనౌన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో 4th one is the correct option for the question 9. Yes, now look at the 10th question. Let us move on. Okay, on is underlined. Adverb, adjective, verb or noun. Yes, now you have to select the correct option. So now look at this. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, నేను ఇది వరకు క్వశ్చన్స్లో కూడా చెప్పాను, నేను ఇది వరకు డిస్కషన్లో కూడా మనము ఆలోచించాలి అది ఎలా, వర్బ్ ఎలా జరుగుతుంది, లేకపోతే అది వర్బ్ గురించి చెప్తుందా, నౌన్ గురించి చెప్తుందా, రిలేషన్ చెప్తుందా, 2 నౌన్స్కి కానీ ప్రొనౌన్స్కి కానీ, ఇవన్నీ మనము అర్థం చేసుకుంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వెరీ ఈజీ అండి. నా లుక్ ఎట్ దిస్. ఈజ్ ఇట్ అన్ అడ్వర్బ్? మనం ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఎలా మూవ్ అవ్వాలి ఆన్. సో ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్ బికాస్ ఎలా అవ్వాలి అని చెప్తుంది. సో మూవ్ ఆన్ అవ్వాలి. సో ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్. ఎందుకు ఇది అడ్జెక్టివ్ కాదు? బికాస్ ఇట్ ఈస్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద నౌన్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిస్క్రైబింగ్ ఎ నౌన్. వర్బ్, ఇది వర్బ్ కాదండి, ఎందుకంటే ఈజ్ ఇట్ అన్ యాక్షన్? ఆన్ అనేది యాక్షనా? నో. మూవ్ అనేది యాక్షన్. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ వర్బ్ ఈవెన్. నౌ లుక్ ఎట్ ద లాస్ట్ వన్ విచ్ ఈస్ అ నౌన్. ఇప్పుడు అది నౌన్ అంటే, నౌన్ అనేది ఏంటి, మనకు నేమ్స్ని మాత్రమే మనం నౌన్ అంటాము. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్, ఎస్, 10th one? It is an adverb. Okay. Yes. Now look at the 11th question. After a month he returned. He returned after a month. Now look at this. After, is it a verb, adverb, noun or preposition? Is it a verb? ఏదైనా పనిని తెలుపుతుందా? No. Is it an adverb? Yes. After a month, is it an adverb? ఏదన్నా ఎలా చేశాడు, హౌ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఏంటి అనేది తెలుపుతుందా? No. Now look at this. Noun. Is it telling about any name?
నాట్ ఎట్ ఆల్. సో ఆఫ్టర్ అ మంత్ ఇస్ అ ప్రిపోజిషన్. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆఫ్టర్ అనేది మనకి ప్రిపోజిషన్ ఎలా అయిందంటే అది కాలాన్ని తెలుపుతుంది. సో ఇట్ ఈస్ అ ప్రిపోజిషన్ ఆఫ్ టైం. ఎప్పుడు వచ్చాడు? ఆఫ్టర్ ఎ మంత్. సో ఇక్కడ మనం కాలాన్ని తెలిపే వాటిని ప్రిపోజిషన్స్ అని అంటాము. ప్రిపోజిషన్ ఆఫ్ టైంలోకి వస్తాయి వాళ్ళు. అవి లైక్ ఫర్ ఎ మంత్. ఓకే, I took training for a month. Since I have been waiting since morning. For a month. అంటే ఇవన్నీ కూడా మనకు ప్రిపోజిషన్ ఆఫ్ టైం అన్నమాట. మనకు ప్రిపోజిషన్స్ ఇక్కడ కూడా ఎప్పుడు వచ్చాడు తర్వాత he returned after a month because it is telling about the time. So after is a preposition. Okay. Now look at the 12th one. Little Jock Horner sat in a corner. Now look at the corner is underlined. Is it a pronoun, noun, adverb or adjective? What is the correct answer for this? Is it a pronoun? ఏదన్నా noun కి బదులుగా వాడామా? Not at all. Is it a noun? Yes. ఎక్కడ కూర్చున్నాడు? ఒక మూలకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ ప్లేస్ని మనకు ఆ కార్నర్ అనే దానికి మనం ఒక నేమ్ ఇచ్చాము. సో ఇట్ ఈస్ అ నౌన్. ఈజ్ ఇట్ అన్ అడ్వర్బ్? ఎలా వెళ్ళి కూర్చున్నాడో అని ఇవ్వలేదు ఇక్కడ. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. సో నౌన్కి ఏమన్నా డిస్క్రిప్షన్ ఇచ్చారా పోనీ? నో. కార్నర్ ఈజ్ డార్క్ అంటే డార్క్ అనేది డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ అ డిస్క్రిప్టివ్ వర్డ్. అది అడ్జెక్టివ్ అవుతుంది. బట్ ఇక్కడ మన కార్నర్ అనేది అడ్జెక్టివ్ అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ నౌన్ అండ్ నో డిస్క్రిప్షన్ ఆఫ్ నౌన్ ఈస్ గివెన్ హియర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 12th question? Noun, which is option 2. Yes, we have 13th question on the screen. The soldiers were rewarded for their bravery. Soldiers were rewarded. వాళ్ళకి ఏంటి? వాళ్ళని గుర్తింపు ఇచ్చారనమాట. వాళ్ళ బ్రేవరీకి ఎస్ చూసి వాళ్ళకి ఏం చేశారు? దే వర్ రివార్డెడ్ అంటే ఏదైనా రివార్డ్ ఇవ్వడం అనమాట. సో ఎస్ like something like in a form of cash or something like rewarded. Yes. So is it an adverb, adjective, verb or noun? So were rewarded ఇక్కడ adverb అవుతుందా? ఎలా రివార్డ్ అయ్యారని చెప్తుందా? Not at all. Is it saying anything about a noun? ఏదైనా నౌన్ని డిస్క్రైబ్ చేస్తుందా? No. It comes under verb. ఎందుకంటే now look at this, verb plus V3. ఇది V3 అవుతుంది. ఇది ఆ బ్రేవరీకి వాళ్ళని ఏం చేశారు? రివార్డ్ చేశారు. రివార్డ్ అనేది మనకు వర్బ్. ఇట్ ఈస్ అన్ యాక్షన్. ఇస్ ఇట్ ఎ నౌన్? డెఫినెట్లీ నాట్. ఓకే, సో ద ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 13. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ 14th. I believe in his innocence. Okay, innocence is underlined. Is it an adverb, adjective, verb or a noun? Yes, innocence. I believe in his innocence. అతని ఇన్నోసెన్స్కి నేను బిలీవ్ చేస్తాను అని. సో ఇది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుందా? ఎలా బిలీవ్ చేస్తున్నాను అని చెప్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్బ్ ఇదండి, ఇది వర్బ్. సో ఎలా బిలీవ్ చేస్తున్నాను అని చెప్తుందా? నో. సో ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. ఈజ్ ఇట్ అన్ అడ్జెక్టివ్? నో, ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్. Now look at the next one. Is it a verb? Innocence అనేది ఏదైనా వర్బా? ఏదైనా పని చేస్తుందా? No. So it is not a verb even. It is a noun. I'll give you one thing now. I'll tell you one thing like he is innocent. Now ఇప్పుడు చూడండి, we believe in his innocence. Now look at this. Innocence. This one is an adjective. This is a noun which is an abstract noun అంటామండి. సో ఆయన ఎలా ఉన్నాడు? ఇన్నోసెంట్గా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే
కొన్ని అడ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్ వాటికి మనం కొన్ని సఫిక్సెస్ యూస్ చేస్తాము. సఫిక్సెస్ యూస్ చేసి వాటిని నౌన్స్గా మారుస్తాం అనమాట. చేంజ్ అవుతాయి అవి అలాంటి వర్డ్స్. లైక్ ఐ విల్ గివ్ యూ ఫ్యూ మోర్ థింగ్స్. లైక్ చూడండి, డెవలప్. డెవలప్ ఈజ్ అ వర్బ్. డెవలప్ ఈజ్ అ వర్బ్. We are using MENT, development. What are we doing? MENT అని యూస్ చేసి దాన్ని నౌన్గా చేస్తున్నాము. సో డెవలప్ అనేది వర్బ్. డెవలప్కి మనం MENT విచ్ ఈజ్ ఎ సఫిక్స్. సఫిక్స్ అంటే ఏంటి? ఒక వర్డ్ తర్వాత మనం కొన్ని లెటర్స్ యూస్ చేస్తాము. లెటర్స్ యూస్ చేసి ఆ వర్డ్ ఫామ్ మార్చేస్తాము అండ్ ఈవెన్ ద మీనింగ్ ఆల్సో స్లైట్లీ చేంజెస్. ఇన్ ద సేమ్ మేనర్ అటెండ్ ఉందండి. అటెండ్, అటెండెన్స్. సో NCE ఆర్ ENCE పెట్టేసి మనం మార్చేస్తున్నాము. ఇన్ ద సేమ్ మేనర్ ఎంకరేజ్, ఎంకరేజ్మెంట్. సో ఎంకరేజ్ అనేది ఏంటి? వర్బ్. ఎంకరేజ్మెంట్ అనేది నౌన్. ఇన్ ద సేమ్ మేనర్ బ్యూటీ. షీ ఈస్ బ్యూటిఫుల్. నౌ లుక్ ఎట్ దిస్ వన్. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఎలా ఉంది తను? బ్యూటిఫుల్గా ఉంది. సో బ్యూటిఫుల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. దీన్ని ఏమంటారు మనము? అడ్జెక్టివ్ అంటాము మనం దీన్ని. I admire her beauty. Now look at this beauty I admire. నేను ఆమె దేన్ని అడ్మైర్ చేస్తాను? ఆమె బ్యూటీని అడ్మైర్ చేస్తాను. బ్యూటీ ఈజ్ అ నౌన్ హియర్. సో మనం కొన్ని సఫిక్సెస్ యూస్ చేస్తాము, లేకపోతే కొన్ని మనం చేంజెస్ చేసేసి మనము వీటిని అడ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్ మాత్రమే మనం కొన్ని సఫిక్సెస్ యూస్ చేసి మనం వాటిని నౌన్స్గా మారుస్తాము. ఓకే, లైక్ ఇండిపెండెంట్ ఈజ్ అన్ adjective. Independence is a noun. ENCE వాడాము. In the same manner attend, attention. Yes, attentive, attentive, attention. సో attentive అనేది ఏంటి? He is attentive in the class. attentive అనేది ఏంటి? adjective. దానికి మనం ION అని యూస్ చేసి attention అని యూస్ చేస్తున్నాం. సో ఇలా మనం వర్బ్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ కొన్ని సఫిక్సెస్ యూస్ చేసి ఆ వర్డ్ ఫామ్ మనం చేంజ్ చేస్తున్నాం. నౌ కమింగ్ టు దిస్ వన్. నౌ సో ఐ బిలీవ్ ఇన్ హిజ్ ఇన్నోసెన్స్. ఆయన దేంట్లో మనము ఏం బిలీవ్ చేస్తున్నాము? ఇన్నోసెన్స్లో. ఇన్నోసెన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. మనకు చూడండి, మన ఫీలింగ్స్ ఇవన్నీ కమ్ అండర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ విచ్ కెన్ నాట్ బి టచ్డ్ ఆర్ విచ్ కెన్ నాట్ బి సీన్. ఓన్లీ వీ క్యాన్ ఫీల్. అతని ఇన్నోసెన్స్ని మనం ఫీల్ అవుతాము, బట్ దాన్ని టచ్ చేయగలమా? దానికి ఒక ఫిక్స్డ్ షేప్ ఉందా? లేదు. అలాంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాము. సో లవ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. Ignorance is an abstract noun. Wisdom, attendance, happiness, poverty, richness. మనం రిచ్నెస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతాము, బట్ రిచ్నెస్ కనపడుతుందా అంటే ఎస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ విల్లాస్ కనపడుతుంది, కాదని చెప్పను. బట్ రిచ్నెస్ అనేది ఒక దానికంటూ ఒక రిచ్నెస్ అంటే దానికంటూ ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉందా అంటే ఒక ఫిజికల్గా ఒక షేప్, రిజిడ్ షేప్ అనేది ఉందా? లేదు. సో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. సో ఇక్కడ ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 14. Now look at the 15th question. He gave me a bunch of grapes. అతను ఏమి ఇచ్చాడు? bunch of grapes ఇచ్చాడు. bunch is underlined. Adjective, conjunction, noun or verb. bunch of grapes. So ఎలాంటి బంచ్? మన గ్రూప్ ఆఫ్ గ్రేప్స్ ఇస్ నోన్ యాజ్ అ బంచ్ విచ్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్. మనకి ఏదైనా ఒక సమూహాన్ని లేకపోతే ఒక గుంపుని, ఎస్ ఒక వ్యక్తుల గుంపు లేకపోతే ఏదైనా వస్తువుల సమూహాన్ని మనము చెప్పే ఒక పదం ఉంటుంది. ఆ పదాన్ని మనం కలెక్టివ్ నౌన్ అని అంటాము. లైక్ ఆ మాబ్ ఆఫ్ థీవ్స్. ఓకే, మాబ్ అనేది ఏంటి? ఆ థీవ్స్, గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ అని కూడా అంటాము. ఆ థీవ్స్ గుంపుని మనం ఏమంటాము? మాబ్ అని అంటాము. ఇన్ ద సేమ్ మేనర్ హర్డ్ ఆఫ్ క్యాటిల్, హర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఫ్లాక్ ఆఫ్ షీప్స్, ఫ్లాక్ అనేది ఇవన్నిటిని కూడా మనం కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ బొకే ఆఫ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ అంతా మనకు ఒక దగ్గర ఉంటే ఆ గుంపుని ఏమంటాము? బొకే అంటాము. క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ టోటల్గా ఆ గుంపుని ఏమంటాము? మనం క్లాస్ అంటాము. చాలామంది జనాలు ఉంటే మనం ఏమంటాము? క్రౌడ్ అంటాము. సో ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ అని అంటాము. సో ఇక్కడ గ్రేప్స్, ఎలాంటి గ్రేప్స్? అ బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఇవి ఎక్కువగా మనకు ఆఫ్తో వస్తుందన్నమాట. అ టీమ్ ఆఫ్ ప్లేయర్స్, టీమ్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. ఓకే, a chorus of singer. chorus means yes, పాటలు పాడే వాళ్ళంతా కోరస్గా వాటిని కోరస్ అని అంటాం. సో హియర్ ఇట్ కమ్స్ అండర్, is it an adjective? So
Definitely not. Is it a conjunction? No. It is a noun which is a collective noun. It is not a verb also because it is not denoting any action. Now look at the next one, 16th. She lets her children play in the street. ఏం చేస్తుందంట, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కిడ్స్ని స్ట్రీట్లో ఆడుకోవడానికి తను అలౌ చేస్తుంది. లెట్స్ అంటే అలౌ చేయడం. సో ఇక్కడ ఏంటి, డెఫినెట్గా అది యాక్షనే. ఇట్ ఈస్ అ యాక్షన్. సో వర్బ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. అలౌ చేస్తుంది. సో తను ఒక వర్క్ చేస్తుంది. ఏం చేస్తుంది, అలౌ చేయడం. సో ఇట్ ఈస్ అ వర్బ్, ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్, ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్. ఎలా అలౌ చేస్తుందని చెప్పట్లేదు, ఆమె ఏంటి అనేది కూడా చెప్పట్లేదు. ఈజ్ ఇట్ ఎ నౌన్? నో, నాట్ ఎట్ ఆల్. సో ద ఆన్సర్ ఈజ్ 1. ద ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ 16th question. Now look at the 17th question on the screen. Has he arrived yet? Has he arrived yet? Now what is the answer for this? Verb, conjunction, noun or adverb? Is it a verb? It is not a verb because it is not an action. Conjunction yet అనేది conjunction కూడా, బట్ ఇక్కడ కాదండి. So we will see what is a conjunction and the other word now which we will get. Is it a noun? అది ఏదన్నా నేమ్ చెప్తుందా? No, it is an adverb. Yet అనేది కూడా ఇంకా వచ్చాడా, ఇంకా రాలేదా, ఇంకా తినలేదా, అలాంటి అప్పుడు మనము yet యూజ్ చేస్తాము. Haven't you eaten yet? Haven't you eaten yet? ఇంకా తినలేదా, ఇక్కడ మనకి ఇది అడ్వర్బ్ వస్తుంది. ఎందుకంటే మనకు ఇంకా తినలేదా, ఏం చేయలేదా, ఇంకా తినలేదా అంటే ఎప్పుడు తినలేదా, ఇప్పుడు తినలేదా, తర్వాత తినలేదా. ఇది ఏంటంటే మనకు టైం గురించి, ఇంకా అనేది మనకు టైం గురించి చెప్తుంది. సో అదే ఎలా అనేది చెప్తుంది. సో ఎట్ అనేది మనకు అడ్వర్బ్. బట్ ఎట్ కెన్ ఆల్సో బి ఏ కంజంక్షన్. కంజంక్షన్ ఎలా అవుతుంది అనేది నేను చెప్తాను చూడండి. లైక్ 2 సింపుల్ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి ఎట్ యూస్ చేస్తాం. లైక్ he is old, he is active. Now look at this. 2 simple sentences ఉన్నాయి కదండి. 2 simple sentences. Yes, he is old, he is active. మనం ఈ 2 simple sentencesని మనము జాయిన్ చేసేప్పుడు ఒక లింకర్ యూస్ చేస్తాము అండ్ we make it a compound sentence. He is old, ఫుల్ స్టాప్ తీసేసి కామా పెట్టేశాను, yet he is active. అంటే అయినా కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఇక్కడ ఇది కంజంక్షన్ అవుతుంది, ఇది కంజంక్షన్ అవుతుంది, ఇది ఏమో అడ్వర్బ్ అవుతుంది. ఎందుకు అడ్వర్బ్ అవుతుంది? బికాస్ ఈ ఎట్ తర్వాత మనకి ఇంకొక వేరే సింపుల్ సెంటెన్స్ లేదండి. బట్ ఇక్కడ చూడండి, ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్, మీన్స్ ఇండిపెండెంట్ సెంటెన్స్ని మనము ఒక లింకర్తో మనం జాయిన్ చేసాము. ఈ లింకర్ని మనం ఏమంటాము? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటాము. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇది. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయినా ఏదైనా మనకి ఇది కంజంక్షనే కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇది కంజంక్షన్. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? అడ్వర్బ్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఏమైనా 2 సెంటెన్సెస్ని కలుపుతుందా ఎట్ అనేది? నో. దీని తర్వాత మనకు లేదు, ఇంకొక సెంటెన్స్ లేదు. సో డెఫినెట్గా మనకు అది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, సో 4th one is the answer for 17th question. Now look at 18th question on the slide. She is a funny girl, yet you cannot help liking her. She is a funny girl. She is a funny girl, yet you cannot help liking her. Now look at this. Yet అనేది ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను, గుర్తుందా? ఓకే, yet అనేది మనకు అడ్వర్బ్ అవుతుంది అండ్ ఆల్సో కంజంక్షన్ అవుతుంది. బట్ అకార్డింగ్ టు ద సెంటెన్స్, ఆ సెంటెన్స్లో దాని ప్లేస్ ఎక్కడ అనే దాన్ని బట్టి అది అడ్వర్బా లేకపోతే కంజంక్షనా అనేది మనకు తెలుస్తుంది. నౌ లుక్ ఎట్ దిస్. She is a funny girl is one sentence. You cannot help liking her is another sentence. ఈ 2 సెంటెన్సెస్ని మనం ఒక లింకర్తో కలిపాము, జాయిన్ చేసాము. సో ఎట్ ఎప్పుడు కూడా కంజంక్షన్. ఇక్కడ ఎట్ అనేది కంజంక్షన్ అవుతుంది. నాట్ వర్బ్, అడ్వర్బ్ ఆర్ ప్రిపోజిషన్. అడ్వర్బ్ అసలు అవ్వదు. ఎందుకు?
ఎందుకంటే ఇది మనకు పనిని కానీ ఎప్పుడు చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అనేది మనకు తెలియజెప్పట్లేదు. మనకిది 2 సింపుల్ సెంటెన్సెస్ని కంబైన్ చేసే లింకర్ అది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అ కంజంక్షన్. గాట్ ఇట్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూ హ్యావ్ స్పెల్ ద వర్డ్ రాంగ్. స్పెల్ ద వర్డ్, ఎలా స్పెల్ చేసాము వర్డ్? రాంగ్గా. నౌ ట్రై టు అండర్స్టాండ్. యూ స్పెల్ ద వర్డ్ రాంగ్. నువ్వు స్పెల్ ఎలా చేసావు ఆ వర్డ్ని? రాంగ్గా చేసావు. ఎలా చేసావు, ఎలా ఆ పని చేసావు అని చెప్తుంది. సో డెఫినెట్గా ఇట్ కమ్స్ అండర్ అన్ అడ్వర్బ్. ఎందుకంటే ఎలా జరిగింది అనేది చెప్తుంది. రాంగ్ ఇక్కడ. కంజంక్షనా? ఇట్ ఈస్ నాట్ ఎ కంజంక్షన్. ఎస్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జాయినింగ్ ఎనీ సెంటెన్సెస్. నౌన్? డెఫినెట్గా నౌన్ కాదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్, animal or thing. Is it a verb? Never. Okay, so it goes with the first option. Okay, now look at this one. This sum is wrong. Now look at this. Now what is it? Is it an adverb? Adverb, adjective, verb or noun? ఇది వరకు బిఫోర్ దాంట్లో రాంగ్ అనేది ఏంటి? అది adverb. Okay, now look at this. Now the sum is wrong. Sum ఎలా ఉంది అని చెప్తుంది ఇక్కడ. The sum అనేది noun. ఇది నౌన్ ఎలా ఉంది, ఎలా ఉంది అని చెప్పినప్పుడు మనకేమవుతుంది? డిస్క్రిప్టివ్ వర్డ్. సో డెఫినెట్గా ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్ హియర్. ట్రై టు అండర్స్టాండ్. మనకు ఎలా ఉంటాయంటే వర్డ్స్ ఇంగ్లీష్లో, ఎస్, కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫ్రామ్ ఉంది, అది ప్రిపోజిషన్ అనొచ్చు, అండ్ ఆల్సో ప్రిపోజిషన్ అనొచ్చు, మళ్ళీ సమ్టైమ్స్ అడ్వర్బ్ అనొచ్చు. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మనకేంటి? రాంగ్ అనేది ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అవుతుంది. సో మనకు ఆ సెంటెన్స్లో దాని ప్లేస్ని బట్టే మనము అది అడ్జెక్టివా, అడ్వర్బా, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వస్తుంది అనేది తెలుస్తుంది మనకు. ఓకే, బికాస్ అవుట్, లైక్ ఇన్ క్యాన్ బి అ ప్రపోజిషన్ as well as an adverb. Outside, out can also be a preposition as well as an adverb. సో మనకు తెలియాలి అది మన పొజిషన్ని బట్టి, మనకు ఆ ప్లేస్ ఎక్కడ పెట్టాము ఆ సెంటెన్స్లో అనే దాన్ని బట్టి, దాని మీనింగ్ ఏంటి అనే దాన్ని బట్టి మనము చూస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్బ్, ఇట్ ఈస్ నాట్ ఎ వర్బ్, అండ్ ఆల్సో నాట్ ఎ నౌన్. ఓకే, she withdrew from the election నుంచి తను withdraw అయింది. withdrew is the V2 form of withdraw. సో ఏంటి? noun, verb, adjective, adverb. is it a noun? it is not giving any name, it is a verb. ఆమె ఏం చేసింది? విత్డ్రా చేసుకుంది ఎలక్షన్ నుంచి. ఎస్, సో తను ఒక వర్క్ చేసింది. సో ఇట్ కమ్స్ అండర్ వర్క్. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్ ఆల్సో, బికాస్ నౌన్ ఎలా ఉంది అనేది తెలుపలేదు. మరి ఎలా విత్డ్రా చేసుకుంది అనేది ఇంకొక వర్డ్ ఉంటే అప్పుడు దెన్ ఇట్ కెన్ బి అన్ అడ్వర్బ్. సో ఈవెన్ దిస్ ఈస్ నాట్ అ ప్రాపర్ ఆన్సర్. సో ద ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 21st. Now look at question number 22. We sent our best wishes for her birthday, and best is underlined here. Is it an adjective, conjunction, noun or a verb? Wishes అనేది ఏంటండి? విషెస్ అనేది మనకు ఏంటి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. అది నౌన్ అది. సో డెఫినెట్గా బెస్ట్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, నౌ వి సెంట్ అవర్ బెస్ట్ విషెస్ ఫర్ అవర్ బర్త్డే. ఈజ్ ఇట్ ఎ కంజంక్షన్? అది 2 సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుందా? సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ కంజంక్షన్. ఇస్ ఇట్ ఎ నౌన్? ఏదన్నా నేమ్ చెప్తుందా ఇక్కడ? సో ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ కదా, ఇక్కడ యాక్షన్ కూడా కాదు. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, బికాస్ విషెస్ ఈజ్ అ నౌన్. ఎలాంటి విషెస్? బెస్ట్ విషెస్. ఎలాంటి విషెస్? బికాస్ ఆల్వేస్ నౌన్ ఎలా ఉంది అని చెప్పేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 22. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, విచ్ ఇస్ 23. ఐ విష్ ఐ వర్ ఎ బర్డ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, ఇందులో ఏది అండర్లైన్ చేసాము? విష్ అనేది అండర్లైన్ చేసాము. సో ఐ విష్ ఐ వర్ ఎ బర్డ్. నౌ ట్రై టు గెస్. నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఇందులో కరెక్ట్ ఏంటండి? ఐ విష్, నేను ఎస్ బర్డ్ అయితే బాగుండును అని అనుకుంటున్నాం కదా. సో ఇక్కడ విష్ అనేది నౌన్ అవుతుందా? డెఫినెట్గా కాదు, బికాస్ ఇట్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ ఎ థింగ్.
ఐ విష్ ఇస్ అ వర్బ్. ఎందుకంటే నేను అనుకుంటున్నాను మీన్స్ సమ్ యాక్షన్. థింక్ చేస్తున్నాను, ఐ విష్ అంటే నేను థింక్ చేస్తున్నాను, విచ్ ఇస్ రిలేటెడ్ టు మెంటల్ యాక్షన్. మనం ఫిజికల్గా ఏం వర్క్ చేయట్లేదు, బట్ మెంటలీ మనం ఒక విష్ చేసుకుంటున్నాము. సో దట్ కమ్స్ అండర్ అన్ యాక్షన్. సో వర్బ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ఇట్ అన్ అడ్జెక్టివ్? నేను ఎలా ఉన్నానని తెలుపుతుందా? పోనీ బర్డ్ ఎలా ఉంది అనేది డిస్క్రైబ్ చేస్తుందా? నో. సో ఈవెన్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్. నా లుక్ ఎట్ ద ఫోర్త్ వన్, అడ్వర్బ్. ఎలా అనుకుంటున్నాను అనేది ఏమన్నా ఉందా? పోనీ అలా కూడా లేదు. సో ఈవెన్ దిస్ వన్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సో option 2 is the correct answer for the question 23. Now we have 24th question on the screen. Why don't you ask him? Why is underlined? Is it a preposition, adverb, adjective or a conjunction? Now try to use the logic again. Why don't you ask him? Enduku adagavu? When, where, why, how, all these are adverbs. So definitely here the answer is adverb. It is not a preposition, no relation between nouns or pronouns. It is not an adjective because it is not describing any noun. Is it a conjunction? It is not at all joining any two simple sentences. Kani adi adverb avutundi. Ela avutundi ante, now look at this. Why don't you ask him? There should be a question mark here. వై డోంట్ యూ? ఎందుకు అడగవు? ఎందుకు అడగవు అంటే నాకు భయం, బికాజ్ ఐఎమ్ స్కేర్డ్. ఎస్, అక్కడ ఎందుకు అనేది వచ్చింది. సో డెఫినెట్గా అది అడగవు. ఎందుకు అడగవు? అడగవు అంటే ఆ వర్క్ ఎందుకు చేయవు. ఇప్పుడు అదేంటి? రిలేటెడ్ టు వర్బే, వర్బ్నే మాడిఫై చేస్తుంది. సో వై ఈజ్ నోన్ యాజ్ అన్ అడ్వర్బ్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ అస్ ద రీజన్. ఓకే, వై అనేదానికి కూడా లైక్ మనకు ఆన్సర్ వస్తే ఆ వర్డ్ అనేది మనకు అడ్వర్బ్ అవుతుంది. ఓకే, now look at the next one. 25th question. Whom did you see yourself? Whom did you see yourself? Adjective, conjunction, pronoun or verb? It is not an adjective ఎందుకంటే noun లేదు. So we can easily delete it. Conjunction, is it joining two sentences? No. So 2 can be eliminated. Pronoun, yes, it is a pronoun. Whom did you see yourself? So whom అనేది ఒక వ్యక్తి బదులుగా మనం యూజ్ చేస్తాము. ఒక నేమ్ బదులుగా whom did you means ఎవరిని. ఓకే, ఎవరిని. whom did you meet అంటే ఎవరిని కలిసావు. ఎవరు అనేది మనం ఒక వ్యక్తి బదులుగా మనం యూజ్ చేస్తున్నాము ప్రొనౌన్ అనేది. సో డెఫినెట్గా ఇట్ ఈస్ అ ప్రొనౌన్. ఇట్ ఈస్ నాట్ ఎ వర్బ్ ఎట్ ఆల్. ఓకే, now look at the 26th question. Just wait for a while and then I will help you. Just wait for a while and then I will help you. There is a mistake over there, please ignore. While అనేది అండర్లైన్ చేశారు. Now we need to choose if it is a pronoun, noun, adverb or an adjective. సింపుల్ టిప్ అండి. మీకు ఒకవేళ అంతా కన్ఫ్యూషన్ ఉన్నా లుక్ అట్ దిస్ వన్, ఆర్టికల్. ఆర్టికల్స్ తర్వాత డెఫినెట్గా మనకి ఏముంటుంది? అడ్జెక్టివ్స్ అన్నా ఉంటాయి, లేకపోతే నౌన్స్ అన్నా ఉంటాయి. అడ్జెక్టివా, నౌనా? సో డెఫినెట్గా ఇది ఏంటి? వైల్. కొద్దిసేపు ఉండమని వైల్. సో ఇట్ ఈస్ ఎ నౌన్ బికాస్ ఆల్వేస్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఆర్టికల్స్ ఎందుకున్నాయి అసలు మనకి అంటే నౌన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ నౌన్. అండర్స్టూడ్? It is not a pronoun, it is not an adverb, it is not an adjective. Got it? So option 2 is the answer for the question 26. Now let's move on to the next question. The 27th question. They arrived while we were having dinner. Now మళ్ళీ while వచ్చిందండి. మరి ఇదివరకు while ఏమన్నాను నేను? అది నౌన్ అన్నాను. బట్ ఇక్కడ ఏంటి మరి? అది నౌన్ మనకు ఆప్షనే లేదు కదా. మరి ఎలాగా మనం ఇప్పుడు గుర్తుపట్టాల్సింది? Is it a verb? Is it a conjunction? Is it an adverb or a preposition? Now look at this. అది ఏమన్నా పనిని తెలుపుతుందా? యాక్షన్ చెప్తుందా? No. So verb is not an act. ఇది కాదు. It is known as a conjunction. ఎందుకు conjunction అనేది నేను చెప్తాను. Is it an adverb? ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది చెప్తుందా? నో. వర్బ్ ఎలా జరిగింది అనేది ఏది చెప్పట్లేదు.
ప్రిపోజిషన్ ఆల్సో ఇట్ ఈస్ నాట్, ఎందుకంటే 2 nouns కానీ ప్రొనౌన్ రిలేషన్ చెప్పాలి అది. నో ఇట్ ఈస్ ఎ కంజంక్షన్. ఎలా అనేది చెప్తాను. దే అరైవ్డ్. నౌ లుక్ ఎట్ దిస్. సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్. నౌ లుక్ ఎట్ దిస్. 2 clauses ఉన్నాయి. దే అరైవ్డ్, వీ వర్ హ్యావింగ్ డిన్నర్. దే అరైవ్డ్, వీ వర్ హ్యావింగ్ డిన్నర్. ఈ 2 sentencesని మనం దేంతో యూజ్ చేస్తాం, దేంతో కలిపాము, వైల్ అనే దాంతో కలిపాము. సో కంజంక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాము, కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ 2 sentences. ఓకే, సో దే అరైవ్డ్, వీ వర్ హ్యావింగ్ డిన్నర్ అనేది మనం వైల్తో కలిపాము. సో అది లింకర్. లింకర్ ఈజ్ నథింగ్ బట్ అ కంజంక్షన్. సో ద ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 27. Now look at the 28th question on the screen. Can we go now, please? Now look at this. Please అనేది ఒక ఎమోషన్తో చెప్తాం కదా. So now look at this. Is it a pronoun? Just try to think. Pronoun అది? No, not at all. నౌన్కి బదులుగా మనం వాడలేదు. Is it a conjunction? కంజంక్షన్ అనేది ఏం చెప్పుకున్నాం మనము, సెంటెన్సెస్ని కలపాలి. ఎస్, ఆర్ వర్డ్స్ని కలపాలి, ఫ్రేజెస్ని కలపాలి. So it is not a conjunction. It comes under interjection and it is not a noun. Interjection ఎందుకండి, మనకి ఎప్పుడు కూడా కొన్ని ఉంటాయి, లైక్ సడన్ ఎక్స్ప్రెషన్స్ లైక్ హురే, వావ్, ఓ గాడ్, ఓకే, ప్లీజ్, ఈవెన్ థ్యాంక్ యూ. సి మనము ఒక ఇమోషన్ పెట్టేసి చెప్తున్నాం వాళ్ళు, అలాంటి వర్డ్స్ని మనము ఇంటర్జెక్షన్ వర్డ్స్ అని అంటాము. అండర్స్టాండ్? సో ఇవేంటంటే మనం ఇలాగా కొంచెం ఇలాంటి వర్డ్స్తో మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎలా ఉన్నాం, మనం బాధలో ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా అనేది వర్డ్స్ వల్ల మనకు తెలుస్తుంది. సో ప్లీజ్ అనేది, క్యాన్ వి గో నౌ ప్లీజ్, ఎస్ ఇట్ ఈస్ అ రిక్వెస్టింగ్ వర్డ్. సో డెఫినెట్గా ఇట్ కమ్స్ అండర్ అన్ ఇంటర్జెక్షన్, ఎందుకంటే అది రిక్వెస్ట్ అనేది ఆ ఎమోషన్ని తెలుపుతుంది కాబట్టి. సో ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ 28. Now look at the 29th question. Are you pleased with your new car? Now again we have pleased. Yeah, previous question లో ప్లీజ్ అని వచ్చింది, అది ఇంటర్జెక్షన్ అంటున్నాము. బట్ ఇక్కడ ఇంటర్జెక్షన్ లేదండి మనకు ఆప్షన్స్లో. మరి ఇదేంటి చూద్దామా? ఇస్ ఇట్ ఎ వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ ఆర్ నౌన్? ఏంటిది అనేది తెలుసుకుందాం. Are you pleased with your new car? Means satisfied, happy. Yes, are you pleased? So ఇది వర్బా, అడ్జెక్టివా, అడ్వర్బా, నౌనా? చెప్పండి. ఎస్, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ మై. ప్లీజ్డ్ బదులు హ్యాపీ పెట్టండి, మీకు అర్థమవుతుంది. ఎలా ఉన్నాను నేను, హ్యాపీగా ఉన్నావా? ఓకే, సో సాడ్గా ఉన్నావా, సాటిస్ఫైడ్గా ఉన్నావా, ఇవన్నీ అడ్జెక్టివ్స్ అవుతాయి, ఎందుకంటే ఎలా ఉంది నౌన్ అనేది తెలుపుతుంది. సో డెఫినెట్గా ఇట్ గోస్ విత్ అడ్జెక్టివ్. ఇట్ ఈస్ నాట్ అన్ adverb or noun. No, are అనేది verb ఇక్కడ. So are you pleased with your new car? Are you happy with your new car? Are you sad with your new car? Are you unsatisfied with your new car? సో అవన్నీ కూడా మన అడ్జెక్టివ్స్ కిందికి వస్తాయి, ఎందుకంటే ఎలా ఉంది ఆ నౌన్ అనేది తెలుపుతుంది. సో డిస్క్రిప్టివ్ వర్డ్. ఓకే, సో ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 29. Now look at the last question on the slide. He ought to be punished. He ought to be punished. Ought అనేది modal verb అండి. Yes, like few things come under modal verbs. Can, could, will, would, may, might, shall, should, must, ought to. All these come under modal verbs. Modal verbs అంటే మనం ఆ సెంటెన్స్ మూడ్ని తెలియచెప్తుంది అనమాట. నౌ లుక్ ఎట్ దిస్. హీ ought to be punished. ought అనేది ఎప్పుడు యూస్ చేస్తాము, ఒక మోరల్ వాల్యూస్ చెప్పడానికి మనం ought యూస్ చేస్తాం. లైక్ we ought to respect our elders. We ought to respect our elders. We ought to respect our national anthem, national flag, our country. సో ought అంటే అదేంటి, ఒక మోరల్, వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది చెప్తుంది ought అనేది. సో ఇట్ కమ్స్ అండర్ మోరల్ వాల్యూస్కి. సో ఇక్కడ ought అనేది ఏంటి, వర్బ్ అవుతుంది.
So is it a noun? It is not a noun because it is not saying about any name. So అది noun కాదు. Now look at this. So ఇది modal verb కిందికి వస్తుంది. So option 2 is the correct answer for question 30. It is not an adjective also. ఎందుకు adjective కూడా కాదు? ఎందుకంటే ఇది noun ఎలా ఉంది అనేది మనకు చెప్పట్లేదు. So it is not an adjective. Adverb, even it is not an adverb also. ఎందుకంటే ఆ వర్క్ ఎలా అయింది, యాక్షన్ ఎలా అయింది అని చెప్పేదాన్ని మనము adverb అంటాము. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ద సేమ్ మీనింగ్ ఆల్సో. సో ఆట్ అనేది మనకు వర్బ్ కిందికి వస్తుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ 30.